నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం అందింది. ఆయన ఇదిగో వచ్చేస్తున్నారు, అదిగో వచ్చేస్తున్నారు అని అంటున్నారు. కాకపోతే మనకి వెనక నుంచి వినిపిస్తున్న గుసగుసలు ఏంటి అని అంటే, ఆ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం లేదు అంటూ. వస్తున్నట్ట రాలేనట్ట. ఆయన ఆ రోజు పుట్టినరోజు, అందువల్ల పుట్టినరోజు జరుపుకుంటాడు, బహుశా వెళ్ళకపోవచ్చు ఏమో అనేటువంటిది వినిపిస్తుంది. పుట్టినరోజు రోజు తాతగారికి సంబంధించి ఒక మంచి వేడుకలో పాల్గొని ఒక 4 మాటలు మాట్లాడితే అది బ్లెస్సింగ్స్ గా కదా భావిస్తారు. ఎంతో ఒక గంట, ఒక అరగంట కదా. అవునమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇది రాజకీయం అంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఇప్పుడు మొత్తం శత జయంతోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని పిలిచాడు. అంటే ఎన్టీఆర్ని నేను ఆహ్వానించాను, పార్టీ పగ్గాలు నీ చేతికి ఇస్తున్నాను నాయన, కాబోయే ముఖ్యమంత్రి నువ్వే అని వేదిక మీద చెప్తాడు. ఓ కమిట్మెంట్ అయిపోతుంది కదా. నీకు అర్థమైందా? ఎన్టీఆర్ని పిలిచి ఊరుకోడు. నేనేదో నందమూరి వారి తాలూకు ఆస్తి హక్కులు, వాళ్ళకున్న హక్కులు, ముఖ్యమంత్రి హక్కులు అన్నీ నేను లాక్కున్నానని చెప్పి ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. నాకు ఏమీ వద్దు, అన్నగారు స్థాపించిన పార్టీ సుస్థిరంగా ఉండాలి. నందమూరి వారి తాలూకు హక్కును నందమూరి వారికే అప్పచెప్తున్నాను. నందమూరి తారక రామారావు అయినటువంటి తారక్ గారికి పార్టీ పగ్గాలు ఇస్తున్నాను. ఆయనకి గెలుపు కోసం నేను కృషి చేస్తాను, గెలిచినట్టయితే ఆయన ముఖ్యమంత్రిని కూడా చేస్తానని రేపు వేదిక మీద కమిట్ అవుతాడు చంద్రబాబు నాయుడు. ఆ కమిట్మెంట్ అవ్వడం తారక్కి ఇష్టం లేదు. అప్పుడు తారకది అంతా తప్పైపోతుంది కదా. అంత క్లియర్గా చెప్పాడు కదరా బాబు, పార్టీ పగ్గాలు ఇస్తా అన్నాడు, ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు, నందమూరి వారసత్వాన్ని, నందమూరి హక్కుల్ని ధారాసత్వం చేస్తామంటున్నాడు. ఇది చెప్పిన తర్వాత నీకేమైందయ్యా అంటారు కదా. ఆ మాట అనిపించుకోవడం తారక్కి ఇష్టం లేదు. ఇక్కడ రాజకీయాలు చూసావా, ఆ మాట అనిపించి కూడా ఇష్టం లేదు. అందువల్ల ఏమంటాడు, నాకు ఎప్పటి నుంచో అది ఒక కమిట్మెంట్ కదా, అమ్మ ఏ రోజైనా బయటకు వెళ్తాను కానీ పుట్టినరోజు అమ్మకి చెప్పకుండా నేను బయటకు వెళ్ళను, మదర్ సెంటిమెంట్ పెడతాడు అక్కడ. అది కరెక్టే, అలా ఉంటుంది మాట. అందువల్ల ఇక్కడ తారక చేసింది ఎంత సరిదిద్దుకున్నప్పుడు కూడా జనం దృష్టిలో తప్పే అవుతుంది. నువ్వు చెప్పినట్టుగా ఆయన పుట్టిన పవిత్రమైన సందర్భంగా వెళ్ళిపోయి ఆ తాతగారి తాలూకు జయంతి ఉత్సవాల్లో పాల్గొంటే ఎంత బాగుంటుంది. ఆయన తాతగారి ఆశీస్సులు కూడా ఉంటాయి కదా. ఆయన తాతగారి ఆశీస్సుల కోసమే బ్రతుకున్నానని చెప్తాడు కదా. మరి ఆశీస్సులు ఉంటాయి కదా, మరి ఎందుకు చేయటం లేదు తారక్కు? ఇదే $1000 ప్రశ్న. ఈ ప్రశ్నకు మరి రేపు ఏం చెప్తాడో సమాధానం వేచి చూడాలి. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క జనసేనకు సంబంధించిన బాధ్యతలన్నీ భుజాలకు ఎత్తుకున్నారు. ఎందుకంటే అది ఆయన పార్టీ కాబట్టి కాదనలేం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు ఒక సరైన నాయకుడు కావాలి, లేకపోతే ఒక సెలబ్రిటీ ఫేస్ కావాలనుకున్నప్పుడు తాతగారు స్థాపించిన పార్టీ కాబట్టి ఈయన కూడా ఒక 2 అడుగులు ముందుకు వేసి ఏదైనా ఒక మాట మాట్లాడగలిగితే ఆ పార్టీకి మరింత బలం వచ్చే అవకాశం ఉంది కదా. ఆ పని ఎందుకు చేయట్లేదు? అదేనమ్మా, ఇప్పుడు వీళ్ళు రెచ్చగొట్టి వదిలేశారు కదమ్మా. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని, జూనియర్ ఎన్టీఆర్, తారక అంటే వచ్చినట్టు మన దుమ్ము దులిపేస్తాడు. ఏమనుకుంటున్నారు అక్కడ ఆ నందమూరి వాళ్ళకి అంటే జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడు కానీ ఈ నారా ఒడి చేస్తారని చెప్పారు కదా. అప్పటికాంచే కదా భువనేశ్వరి దేవిని చంద్రబాబు నాయుడు రారా బాబు నీ పార్టీ పగ్గాలు ఇస్తావు, రారా బాబు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? అదే కదా, సినిమాల్లో బిజీగా ఉన్నారు, రాలేరు కాబట్టి ఆ మాట అనేసారు. నిజంగా వస్తే ఉండనిస్తారా అనేది కూడా ఒక వాదన. మరి ఏది రమ్మని చెప్పండి, దానికేముంది. సినిమాలో బిజీగా ఉండమని ఎవరు చెప్పారు? నీ పార్టీ పగ్గాలు నీ చేతికి ఇవ్వటం లేదని బయట ప్రచారంలో ఉంది. నందమూరి వారి వంశాన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నాడు. అంటే నారా వారి వంశానికే నెక్స్ట్ వారసత్వం వస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతున్నాడు. తన కొడుకునే హైలైట్ చేస్తున్నాడు, తన కొడుకునే పాదయాత్రకి పంపించాడు. ఇలాంటి రకరకాల పుకార్లు ఉన్నాయి కదా. వాటన్నిటికీ సమాధానమే తారక తాలూకు ఆహ్వానం.
ఈ సమాధానం చెప్తే బాగుండేది. తారక్ వచ్చినట్టయితే బాగుండేది. తారక్ రాకపోతే ఏమంటారు? తారక్ వస్తే పార్టీ పగ్గాలు ఇవ్వాలనుకున్నాం, తారక్ గురించి అనౌన్స్ చేయాలనుకున్నాం, తారక్ మా భవిష్యత్తులో మా తాలూకు పార్టీ అధ్యక్షుడిని చేయాలనుకున్నాం. కానీ తారక్ మాకు అవకాశం ఇవ్వలేదు. అది మా దురదృష్టం. ఇది మాట్లాడతారు. మొత్తం ఈ తప్పంతా జూనియర్ ఎన్టీఆర్ మీద నెట్టేస్తారంటారా? అంతే కదా మరి. అది వెళ్ళిపోతే అంతే కదా. అది కదమ్మా, ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారమ్మా. దాన్ని మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టినప్పుడు నీకెందుకు, రాజకీయాలకు ఎందుకు? ఆ ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ మారిస్తే మాత్రం ఒప్పుకున్న అబ్బాయి. నేను దాన్ని ఖండిస్తున్నాను. నేను అవసరమైతే నా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చిన్న భిన్నం చేసేస్తారు, ఆ బోర్డు తీసి పారేస్తారు. దాని మీద నేను ప్రతిఘటిస్తున్నాను, పోరాటం చేస్తున్నానంటే ఆయనకి ఎంత పేరు ఇచ్చి ఉండేది. అది రాజకీయాల విషయం పక్కన పెట్టేసి అది తాతగారి పేరుగా అయినా చూస్తే బాగుండేది అనేది బాగుంటుంది కదా. అంతే కదమ్మా. ఎందుకంటే మా తాతగారి పేరు తీయండి. మీరెవర్రా? 26 సంవత్సరాలు బట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరున్న దాన్ని మీరు తెస్తారా? నేను ఒప్పుకోవటం లేదు, మా ఫ్యాన్స్ ఒప్పుకోరు. అంటే ఓలుగు పుట్టేది కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడుకున్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రతిఘటించేది లేదు, తిరుగుబాటు చేసేది లేదు. ఆయన సినిమాలు ఆయన చూసుకుంటాడు. అవసరం వస్తే నా కొన ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటా అంటాడు. కొన ఊపిరి ఇప్పుడెందుకు? కొన ఊపిరి అంటే 70-80 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంతవరకు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అని చెప్పలేం కదా. ఒకవేళ కానీ రేపు 24లో తెలుగుదేశం పార్టీ నెగ్గకపోయినట్టయితే ఎవరి మట్టుగా ఎవరి దుకాణం వాళ్ళు సర్దుకుంటారన్నమాట. అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. దాన్ని బ్రతికించాలి. బ్రతికించి నీ తాలూకు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. బ్రతికించకపోతే నువ్వు నింద భరించవలసి వస్తుంది. రైట్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్గా అంత ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడెప్పుడో జమానా టైంలో వచ్చి 4 సార్లు అలా క్యాంపెయిన్ చేశారు అంతే. బట్ రాజకీయాల్లో ఆయన ఏమి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో ఆయన కనిపించలేదు. బట్ బాలకృష్ణ గారు అలా కాదు, ప్రజల మధ్య ఉంటున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు హిందూపురానికి. మరి ఆయన ఎందుకు సీఎం పదవిలో పెట్టట్లేదు? ఆయనకి ఎందుకు పార్టీకి సంబంధించి కీ రోల్ ఇవ్వడం లేదు? రాని జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వేసావు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాను. బాలయ్య బాబుకే రాజకీయ పరిజ్ఞానం లేదు, రాజకీయం తెలీదు. అవి నవ్వొస్తే గలగల నవ్వేస్తాడు, కోపం వస్తే భగభగ మండిపోతాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు. దేశం ముదురు, బాల మేధావి. ఆయన చిన్నప్పటి నుంచే రాజకీయాలు ఏం చేస్తే ఏమవుతుంది, ఎవరిని అన్నానా అనాలి, ఎవరిని మామ అనాలి, ఎవరిని దగ్గర చేసుకోవాలి, ఎవరిని దూరం చేసుకోవాలి, ఎవరు బుధున్నే చేయాలి, ఎవరికి ఎంత లభిస్తే నా తాలూకు పేరు సార్థకం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి ఒక 5 కోట్ల 6 కోట్ల ప్రాపర్టీ కూడబెట్టినప్పుడు నరసింహుడు అనే ఒక సినిమా వచ్చింది, చెంగల్ వెంకట్రావు గారి సినిమా. అది సినిమా దెబ్బతినేసరికేమో ప్రొడ్యూసరు హుస్సేన్ సాగర్లో దూకేశాడు. నాకేస్తే అంటే హుస్సేన్ సాగర్లో దూకేస్తే అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశాడు? సంపాదించింది 5 కోట్లు అయితే 4 కోట్లు ఆయనకి ఇచ్చాడు. ఆ తెగింపు ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అది మిగతా వాళ్ళకు ఉండదు. ఇది 5 రూపాయలు ఉంటే 4 రూపాయలు అక్కడ ఇచ్చేస్తాను. ఇచ్చాడు కాబట్టి తారక్ అంత పేరు వచ్చింది. అర్థమైందా? తారక్ అన్ని బాలకృష్ణకి రాజకీయాలు తెలియదు కానీ తారక్కి చాలా బాగా రాజకీయాలు తెలుసు. రాజకీయాల్లో ఆరితేరిపోని దిట్ట కాబట్టి బీజేపీ పార్టీ తాలూకు అమిత్ షా తన దగ్గరికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాడు, డిన్నర్ చేశాడు. అర్థమైందా? ఈయన వెళ్ళలేదు. రామ్ చరణ్ వెళ్ళి షాలువు కప్పాడు, ఈయన దగ్గరికి వచ్చి షాలువు కప్పాడు. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ రామ్ చరణ్ అండ్ తారక్. థ్యాంక్ యూ వెరీ మచ్.